హలో ఆల్, ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా. సో మార్నింగ్ 4 అయితే లేచి వాకిలంతా తుడుచుకొని ముగ్గులు అవన్నీ పెట్టుకుంటున్నాము. ఇంకా డాడీ వాళ్ళు అయితే డెకరేషన్ అవి చేస్తున్నారు, తమ్ముడు. ఇంకా మమ్మీ వంటలన్నీ ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంది. ఇంకా మేము పూజ గదికి వచ్చి అన్నీ సర్దుకున్నామని చెప్పి వచ్చేసాం అనమాట. ఇంకా అవన్నీ సర్దుకొని నేనైతే తాంబూలాలు అవన్నీ సెట్ చేస్తున్నాను. 5కి ఇస్తానని చెప్పారు మమ్మీ. సో ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాం మేము. ఇంకా అందరం రెడీ అయిపోయి వచ్చేసాము. పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా దీపాలు అన్నీ పెడుతున్నారు మమ్మీ వాళ్ళు. ఇంకా మా తమ్ముడు నేనైతే కూర్చొని అక్కడ విఘ్నేశ్వరుడికి అయితే కుంకుమ పూజ అవి చేస్తున్నాము. ఇంకా పువ్వులు అవన్నీ వేసుకొని కూడా నిజంగా చాలా బాగా అయింది పూజ అయితే. అంటే మేబీ లాస్ట్ ఇయర్ అంతా చేయలేమేమో అని అనుకున్నాం, బట్ నిజంగా చాలా బాగా చేసాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే ఫస్ట్లీ. ఇంకా ధూపం అవన్నీ కూడా వేసి సమర్పించాము అమ్మవారికి. ఇంకా తోరణాలు ఉంటాయి కదా, సో అవైతే కట్టుకున్నారు మమ్మీ డాడీ. సో ఆఫ్టర్ దట్ ఇంకా పూజ అంతా అయిపోయినప్పటికి మా మమ్మీ అయితే ఇవి ఉంటాయి కదా, ఆ స్తోత్రాలు ఏవో, సో అవైతే చెప్పుకుంటూ కాయిన్ అయితే వేస్తున్నారన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్గా కొబ్బరికాయ కొట్టించి మా తమ్ముడి చేత అవి చేపిస్తున్నారు మా మమ్మీ. సో ఇంకా వీళ్ళిద్దరూ అవన్నీ అయిపోయిన తర్వాత అయితే హారతి అవన్నీ ఇచ్చుకున్నారు. సో ఇంకా మా తమ్ముడు వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం అంటారు కదా, అవన్నీ చేసుకున్నారు. ఈవెన్ డాడీ కూడా పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత డాడీ కాళ్ళకి మమ్మీ అయితే ఎప్పుడు బ్లెస్సింగ్స్ పెట్టి తీసుకుంటారు అనమాట. సో ఇది మా కంప్లీట్ అమ్మవారి లుక్ వచ్చేసి. ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి మా పెద్దమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వచ్చారు తాంబూలాలు ఇవ్వడానికి అనమాట. సో వాళ్ళందరికీ అయితే పసుపు రాసి పారాణి అన్నీ పెట్టారు మా మమ్మీ. ఇంకా తాంబూలాలు అవన్నీ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళది కొంచెం పూజ లేట్ అయిందనమాట. సో మా పెద్దమ్మ, మా పిన్ని అయితే వచ్చారనమాట. వాళ్ళు కూడా సేమ్ పసుపు పారాని అన్నీ పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అవి తీసుకొని అవన్నీ ఇచ్చారు. ఈవినింగ్ పూజకి వచ్చేటప్పటికి కొబ్బరికాయలు పువ్వు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇవైతే ఇయర్ పిక్స్ అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అయిపోయింది పండగ అయితే.